ప్రాసెస్ సర్వర్ 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 2023 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ప్లేలిస్ట్లో చూడండి. ఇక్కడ వచ్చేసి మైదానాలలోకి ప్రవేశించేటప్పుడు నదికి పెద్ద వంపులు, మెలికలు మరియు మలుపులు ఏర్పడటానికి ఇలా పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి మెండర్ వక్రత. 14వ శతాబ్దంలో ఏ పాలకుడి పాలనలో బేగంపూరి మసీదు నిర్మించబడినది? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. అక్టోబర్ 2019 నాటికి తెలంగాణ ఆరోగ్య మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఈటెల రాజేందర్. అంటే ఇప్పుడున్న మంత్రిమండలిని మనం చదువుకొని వెళ్ళాలి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన మొదటి విజయం ఏమిటి? 1757 ప్లాసీ యుద్ధం. ఇది బ్రిటిష్ వారికి సిరాజుద్దౌలా మధ్య జరిగింది. బోనాల తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిన రెండవ పండుగ బతుకమ్మ పండుగ. అంటే 2016 జూన్లో ప్రకటించారు. బోనాలు మరియు బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్స్గా. సమ్మక్క సారలమ్మ జాతర అనేది 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 4 రోజుల పండుగ. భారతదేశపు దృశ్యమాన గుర్తింపు అయిన భారతమాత చిత్రాన్ని ఎవరు సృష్టించారు? ఆన్సర్ వచ్చేసి అభినీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా అరవింద్ ఘోష్ అనేవారు అతివాద పితామహుడు కూడా అని అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి గారై, గీతాంజలి అనే బుక్స్ రాశారు. గీతాంజలికి దానికి 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. కింద ఇవ్వబడిన ఏ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణలో లేదు? అంటే కాకతీయ ఉంది, సింగరేణి ఉంది, రామగుండం లేనిది ఒకటి సింగరేణి. చిత్రాలు మరియు ఆట బొమ్మలు, వాల్ పెయింటింగ్, స్కోల్స్, పటచిత్రం మరియు కొన్ని వస్త్రాల నమూనాలను కలిగి ఉండే గొప్ప విద్యావేత్త పేరు మీద గల భారత మ్యూజియం ఏది? ఆన్సర్ వచ్చేసి అశుతోష్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్లో ఉంది. కింది వాటిలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యాలు ఏవి? మనకు తమిళనాడు వచ్చేసి భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి. వెదురు అడవుల్లో నివసించే ఈశాన్య తెగల వారి సామాన్య నైపుణ్యం ఏమిటి? చేనేత, చాపనేత, వెదురు బుట్టలనేత. ఆన్సర్ వచ్చేసి చేనేత. వచ్చేసి ఆర్టికల్ 35 సబ్ క్లాస్ ఏ భారత యూనియన్ యొక్క ఏ రాష్ట్ర శాసనసభకు సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే 371లో ఉన్న సబ్ క్లాస్ ఆర్టికల్స్లో మనకు నాగాల్యాండ్ అనేది 371 సబ్ క్లాస్ ఏ అనేది, అండ్ అరుణాచల్ ప్రదేశ్ 371 సబ్ క్లాస్ హెచ్, సిక్కిం అనేది 371 సబ్ క్లాస్ ఎఫ్. 2019లో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలంగాణలో సూర్యాపేటలో ఫణగిరి ఒక బౌద్ధ ప్రదేశం నుండి అరుదైన మనిషి పరిమాణపు సున్నపు శిల్పాలను వెలికితీశారు. ఆ శిల్పం ఏ రాజా వంశానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకు వంశం. అక్టోబర్ 2019 నాటికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్. ఇప్పుడు కూడా పీయూష్ గోయల్ గారే ఉన్నారు. సో ఇప్పుడున్న మంత్రిమండలి కూడా మనం చూసుకొని వెళ్తే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2001 సాహిత్యానికి నోబెల్ అడిగారు. మనం 2025లో సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్నది లాస్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఉన్న క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకోండి.